ప్రైజ్ ద లార్డ్. 666 సంఖ్య అర్థమేమిటి? ఇది ఒక మనిషి సంఖ్య. మనిషి దేవుని స్థానాన్ని ఆక్రమించుకొని తానే దేవుణ్ణని చెబుతూ దేవుని లోకంలో లేకుండా చేయడానికి సూచనగా ఉన్న సంఖ్య. 7 పరిపూర్ణతను చూపే సంఖ్య. అది దేవుని సంఖ్య అనుకోవచ్చు. అతి బలవంతుడైన ఉన్న మనిషిని ఈ లోకంలో దేవుని స్థానాన్ని పట్టుకోవాలని ప్రయత్నించిన దాన్ని అందుకోలేని మనిషిని సూచించవచ్చు. 666 సంఖ్యలో అంతర్భావం క్రీస్తు విరోధితో సంబంధం ఉందని తెలుస్తుంది. విశ్వాసులు అది గుర్తిస్తారు. ప్రకటన 14:9 క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల వాడు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. ఆ మృగాన్ని పూజించకూడదని హెచ్చరిక. ఏకైక నిజ దేవుణ్ణి తప్ప మరి దేనిని ఆరాధించకూడదనే హెచ్చరిక ఇమిడి ఉంది. ఆ మృగాన్ని పూజించే వారితో పాటు విగ్రహ పూజ చేసేవారంతా నరకాగ్ని అనే శిక్షకు గురి అవుతారని హెచ్చరిక. ప్రకటన 13, 16, 18.